నన్నే దెబ్బతీసి నా నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఇంట్లో ప్రశాంతంగా చావక రోడ్డు మీద కుక్క చావు చావబోతున్నా. ఐ పిటీ యూ. బామ్మగారిని హాస్పిటల్ తీసుకెళ్ళకి ఏదైనా వెహికల్ ఆపండి. ఎవరో ఏంటో. ఆటో ఆపాపు ఆపాటో. అమ్మా అమ్మమ్మ అక్కడ ఎవరికి యాక్సిడెంట్ అయిందమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్ళాలమ్మా. మీరు ఆటో దిగితే తీసుకెళ్తామమ్మా. మేము కూడా అర్జెంటుగానే వెళ్తున్నామండి. అయ్యో ప్లీజ్ అండి, ఏమనుకోవద్దు ప్లీజ్. ఇప్పుడు ఎలా? బామ్మగారు 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 ఏం జరిగిందండి? ఇది రెడ్ కలర్ కార్ గుద్దేసి వెళ్ళిపోయిందండి. నంబర్ నోట్ చేసుకున్నారా? లేదమ్మా. బామ్మగారు 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 టెన్షన్ పడకు. బామ్మ ఏం కాదు, హాస్పిటల్ కి తీసుకెళ్దాం. వెళ్ళాలి. ఎవరో కావాలనే మనకి రాంగ్ కాల్స్ చేసి ఒకరి తర్వాత ఒకరిని ఇంట్లో లేకుండా బయటికి రప్పించారు. మనల్ని పక్కదారి పట్టించి మరీ పెళ్లిని చంపడానికి ప్రయత్నించారు. అవును, ఇదంతా ఎవరో పక్క
యూ బేబీ. ఐ లవ్ యూ. మనమున్న సిచ్యువేషన్ లో ఈ రొమాన్స్ అవసరమా? చాలా అవసరం బేబీ. ఎందుకంటే మన టెన్షన్స్ అన్ని తీరిపోయాయి కాబట్టి. ఏమంటున్నావు పృథ్వీ? బ్రేకింగ్ న్యూస్. నడి రోడ్డుపై ఒక వృద్ధురాలని ఢీకొట్టి వెళ్లిపోయిన కార్. అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన వృద్ధురాలు. అంటే ఆ ముసల్దాన్ని చంపేశావా? యా బేబీ. అవును, ఆ ముసల్ది ఇంట్లో బెడ్ మీద పడుంది కదా, మరి రోడ్డు మీద యాక్సిడెంట్ ఎలా చేశావు? ఇట్స్ అ వెరీ థ్రిల్లింగ్ టాస్క్ బేబీ. వెరీ గుడ్ పృథ్వీ. సీరియస్లీ మన టైం బాగుంది అనటానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుంది చెప్పు? అమ్మయ్యా, ఒక పెద్ద టెన్షన్ వదిలిపోయింది. ఇంకా విరాట్ చైత్రలని కంట్రోల్ చేయాలి. అవసరం లేదు బేబీ. ఆటోమేటిక్గా అన్ని కంట్రోల్ అయిపోతాయి. అందరూ మన కంట్రోల్లోకి వచ్చేస్తారు. అదే లడియో. ఏముంది, ఆ ముసల్ది చనిపోయిందని 4 రోజులు ఏడు చూరుకుంటారు. తర్వాత టైం చూసుకొని మన పెళ్లి గురించి ఫోర్స్ చేస్తాను. చచ్చినట్టు తన పెళ్లి నాతో జరిగిపోతుంది. ఇక అది ఫుల్లుగా నా చెప్పు చేతిలో ఉండిపోతుంది. సో విరాజ్ని కలవడం, ఎంక్వైరీలు చేయడం ఏమీ ఉండవు. ఫైనల్లీ నువ్వు సేఫ్ సైడ్. ఐ థింక్ ఈలోపే ఆనందుతో నీ పెళ్లి జరిగిపోతుంది. సో మనల్ని అడ్డుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఫుల్ బిందాస్. బేబీ బేబీ, ఏంటి ఇంత గుడ్ న్యూస్ చెప్పినా కూడా నువ్వు ఫేస్ అలా డల్గా పెట్టావేంటి? మనసులో నిన్ను పెట్టుకొని వేరే ఎవరి దగ్గర తాళి కట్టించుకోవడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది రియో. మనసుకి చాలా కష్టంగా ఉంది. మై డియర్ క్యూటీ పాయ్, పీటల మీద ఎవరు కూర్చున్నారు, తాళి ఎవరు కట్టారు అన్నది ఇంపార్టెంట్ కాదు. నీ మనసులో ఉన్నది నేనే అన్నదే ఇంపార్టెంట్. ఒక్క పెళ్లి కాదు కదా, 100 పెళ్లిళ్ళైనా సరే మనల్ని ఎవ్వరు విడతీయలేరు. అండ్ యోర్స్ అండ్ యువర్ మైన్. మాహి ఈ టైంలో కాల్ చేస్తుందంటే? చెప్పు మాహి. హలో విరాజ్ గారు, బామ్మ గారికి యాక్సిడెంట్ జరిగిందండి. సరే, మీరేం కంగారు పడకండి, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. త్వరగా వచ్చేయండి. విరాజ్, ఈ టైంలో ఎక్కడికి రా? ఇంత హడావిడిగా బయలుదేరుతున్నావు? అన్నయ్య, చైత్ర వాళ్ళ బామ్మకి యాక్సిడెంట్ అయిందంట. వాట్? అవునన్నయ్య, హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. తను బెడ్ పేషెంట్ కదా, తనకి యాక్సిడెంట్ ఎలా జరిగింది? తెలీదన్నయ్య. సరే, నేను వస్తాను, పద. ఆగానంద్, అసలు మీరిద్దరూ ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? ఇంట్లో శుభకార్యం పెట్టుకుని మీరిలా హాస్పిటల్ చుట్టూ తిరగడం ఏమైనా బాగుందా? అది కాదు అత్తయ్య, చైత్ర వాళ్ళ బామ్మకి యాక్సిడెంట్ అయిందంట. విన్నాను.
ఎవరికో యాక్సిడెంట్ అయితే మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? తను మీకేమవుతుందని? చైత్ర మనింటి అమ్మాయి లాంటిదే కదా, తనకి హెల్ప్గా వెళ్తే తప్పేంటి? తప్పే. తలకు మించిన సహాయం చేయడం తప్పే. మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అవే మాటలు హంస. కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే తప్పే ఉంది. మంచి పనికి అడ్డు చెప్పడం తప్పు. వదినా, నువ్వు చైత్ర విషయంలో ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావో నాకైతే అర్థం కావడం లేదు. కాబోయే పెళ్లి కొడుకు ఎక్కడికి పడితే అక్కడికి తిరగడం మనకు మంచిది కాదని చెప్తున్నాను. మనకేదైనా అవసరం వస్తే చైత్ర తోడుగా నిలబడుతుంది కాబట్టి మనం తన కష్టంలో తోడుగా నిలబడ్డం తప్పు కాదు. మంచి పనికి ఆ దేవుడే రక్షగా ఉంటాడు. ఆనంద్, విరాజ్, మీరిద్దరూ వెళ్ళండి. వాళ్ళకేదైనా డబ్బు అవసరమైతే ఇవ్వండి. సరే అమ్మా. ఆ ఛ! ఈ ఇంట్లో నా మాట అంటే ఎవ్వరికీ లెక్కలేదు. హంసకి నేను నచ్చ చెప్తానులే, మీరిద్దరూ వెళ్ళండి. పదనయ్య పద. భగవంతుడా, ఏం జరగకుండా చూడు తండ్రి. చైత్ర గారు, బామ్మ కండిషన్ ఎలా ఉంది? డాక్టర్ గారు ఏం చెప్పారు? ట్రీట్మెంట్ జరుగుతుంది ఆనంద్ గారు. చాలా సీరియస్ గానే ఉందంట. మా అందరికి చాలా టెన్షన్ గా ఉంది. ఆంటీ డోంట్ వరీ, ఏం కాదు. టెన్షన్ పడకండి. ఇక్కడ వీలు కాకపోతే సిటీలో బెస్ట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. ఎంత ఖర్చైనా నేను చూసుకుంటాను. ఇంట్లో ఉండాల్సిన బామ్మ రోడ్డు మీదకి రావడం ఏంటి? మీ దగ్గర కాల్ చేసి నంబర్స్ ఏమైనా ఉన్నాయా? ఉంది. ఇవ్వు. Shit. మొబైల్ నుంచి సిమ్ తీసేసినట్టున్నాడు. ఇంత ప్లానింగ్గా చేసిన వాడు ఆ మాత్రం జాగ్రత్త తీసుకోడా? చాలా ప్రీ ప్లాన్డ్గా చేశాడు. యాక్సిడెంట్ జరిగినప్పుడు రోడ్డు మీద కార్ నెంబర్ ఎవరన్నా నోట్ చేసుకున్నారా? లేదు విరాజ్. డోంట్ వరీ, నేను కమిషనర్ గారితో మాట్లాడతాను. మనం పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేట్ చేద్దాం. డాక్టర్, డాక్టర్, మా పిన్నికి ఎలా ఉంది? ఆమె కంప్లీట్ గా ప్యారలైజ్ అయిపోయిందండి. ఇక బ్రతికున్నంత కాలం జీవోత్సవంలా ఉండాల్సిందే. ఐమ్ సారీ అండి.
ఫీల్ అవుతున్నావా? వాళ్ళని అలా చూస్తుంటే చాలా బాధగా ఉంది విరాజ్. పాపం ఏ తోడు లేని ఆడవాళ్ళు, వాళ్ళకి పెద్ద దిక్కుగా ఉన్నది ఆవిడొక్కరే. ఇప్పుడు ఆవిడ కూడా ఇలా అయిపోయారు. వాళ్ళని చూస్తుంటే జాలనిపిస్తుంది. బట్ వీఆర్ హెల్ప్లెస్ అన్నయ్య. బాధపడ్డం తప్ప మనం మాత్రం ఏం చేయగలం చెప్పు? అంత ఘోరం చేసిన వాడిని అస్సలు వదలకూడదు విరాజ్. రేపే స్టేషన్లో కంప్లైంట్ చేద్దాం. కంప్లైంట్ చేసినా యూజ్ ఉండదన్నయ్య. ఎందుకంటే విక్టిమ్ ఎవరో తెలిసిన ఏకైక వ్యక్తి బామ్మగారు ఒక్కరే. తను ఎవరిని గుర్తుపట్టలేని సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఏదో ఫార్మాలిటీకి ఎంక్వైరీ చేసి వదిలేస్తారు. అంటే తప్పు చేసిన వాడిని అలాగే వదిలేద్దామా? లేదన్నయ్య, వాణ్ణి ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. అదంతా నేను చూసుకుంటాను. నువ్వు వీటి నుంచి కొంచెం దూరంగా ఉండు. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్లోకి నువ్వు ఇన్వాల్వ్ కావద్దు. నువ్వు ఇంటికెళ్ళన్నయ్య, ఇక్కడంతా నేను చూసుకుంటాను. చైత్రకు ఒక మాట చెప్పి వెళ్తే బాగుంటుంది. బట్ తను మాట్లాడే సిచ్యువేషన్లో లేదు. తనకి నువ్వే కన్వే చేయవు రాజ్. ఓకే అన్నయ్య. ఏదైనా అవసరమైతే వెంటనే కాల్ చేయి. జాగ్రత్త. టేక్ కేర్ ఆఫ్ దమ్. అలాగే అన్నయ్య, నేను చూసుకుంటాను. చైత్ర చాలా బాధపడుతోంది. ఎందుకు అన్నీ తనకే జరుగుతున్నాయి? పాపం ఎన్నని భరిస్తుంది.